తిరుపతిలో జనసేన మీటింగ్ లో గొడవ జరిగింది. మాజీ మంత్రి బాలినేని ఎదుటే కార్యకర్తల మధ్య వాగ్వాదం తోపులాట జరిగింది. తిరుపతిలో ఉమ్మడి చిత్తూరు కడప జిల్లాల జనసేన పార్టీ సమావేశం నిర్వహిస్తున్నారు. స్థానిక సంస్థల ఎన్నికలపై చర్చిస్తున్నారు. ఈ కార్యక్రమానికి జనసేన నేత బాలినేని శ్రీనివాసరెడ్డి హాజరవ్వగా ఆయన ముందే గొడవకు దిగారు పార్టీ కార్యకర్తలు. ఉమ్మడి చిత్తూరు జిల్లా జనసేన అధ్యక్షుడిపై కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు. పసుపులేటి హరిప్రసాద్ ను తొలగించాలని డిమాండ్ చేశారు. జనసేన నేతలు కార్యకర్తలను పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. దయచేసి జన సైనికులంటే క్రమశిక్షణ కలిగిన పార్టీ. దయచేసి డయాస్ క్లియర్ చేయండి. దయచేసి ఇలా తిరుపతి జనసేన మీటింగ్ లోనే గొడవ జరిగింది. మాజీ మంత్రి బాలినేని ఎదుటే కార్యకర్తల మధ్య ఇలా వాగ్వాదం తోపులాట చోటు చేసుకుంది. తిరుపతిలో ఉమ్మడి చిత్తూరు కడప జిల్లాల జనసేన పార్టీ సమావేశం నిర్వహిస్తున్నారు. అయితే స్థానిక సంస్థల ఎన్నికలపై చర్చిస్తూ ఉండగా జనసేన నేత బాలినేని శ్రీనివాసరెడ్డి హాజరయ్యారు. ఆయన ముందే గొడవకు దిగారు పార్టీ కార్యకర్తలు. ఉమ్మడి చిత్తూరు జిల్లా జనసేన అధ్యక్షుడిపై కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు. పసుపులేటి హరిప్రసాద్ ను తొలగించాలని డిమాండ్ చేశారు. దయచేసి దయచేసి ఇది ఒక్క నిమిషం కూర్చోండి. దయచేసి కూర్చోండి. డయాస్ క్లియర్ చేయండి. డయాస్ క్లియర్ చేయండి. డయాస్ క్లియర్ చేయండి. దయచేసి దిగండి. మీరు దిగండి. మీరు దిగండి. దిగండి. డయాస్ క్లియర్ చేయండి. మీరు దిగండి. క్లియర్ చేయండి. డయాస్ క్లియర్ చేయండి. దయచేసి జన సైనికులంటే జస్ట్ పీఓసీలతో 1-to-1 మాట్లాడిస్తాం. కానీ మాట్లాడ దయ ఉంచి పెద్దలు బాలినేని శ్రీనివాసరెడ్డి గారు కానీ ఆర్ఎన్ శ్రీనివాసరావు గారిని నేను చెప్పేది ఒకటే, దయ ఉంచి జిల్లాకు 3 చొప్పున ఈ పిఓసి ప్లీజ్. కాదు కూర్చోండి. దయచేసి కూర్చోండి. దయచేసి కూర్చోండి. దయచేసి కూర్చోండి. దయచేసి మీరు వెళ్ళండి. మరింత సమాచారం మా ప్రతినిధి రాజుని అడిగి తెలుసుకుందాం. రాజు, చిత్తూరు జిల్లా జనసేన అధ్యక్షుడిపై కార్యకర్తలకు ఎందుకంత అసహనం? ఏం చెప్తున్నారు కార్యకర్తలు? ఉమ్మడి చిత్తూరు జిల్లా జనసేన అధ్యక్షుడితో పాటు కడప జిల్లా జనసేన అధ్యక్షుడిపై కూడా పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున తిరుగుబాటు చేసినట్టుగా స్పష్టమవుతుంది. పార్టీ సమావేశంలో నేతలు ఎవరు తమకు అందుబాటులో లేరనేదే ప్రధానమైన విమర్శ. తమ ఫోన్లు కూడా ఎత్తడం లేదు. అధికారంలోకి వచ్చిన తర్వాత పూర్తిగా తమ సొంత పనులు వ్యాపారాల్లోనే నేతలంతా నిమగ్నమయ్యారనేదే ప్రధానమైనటువంటి విమర్శ వ్యక్తమవుతోంది. అయితే బాలినేని శ్రీనివాసరెడ్డి ఎదురుగానే మైకులు తీసుకొని ఒకరిపై ఒకరు దూసుకెళ్లి తోపులాట కూడా జరిగే పరిస్థితుల్లోనే ఆయన సర్ది చెప్పే ప్రయత్నించారు. అయితే కొంతమంది జనసేన నేతలు ఎవరైతే కడప జిల్లాకు సంబంధించిన నేతలు చిత్తూరు జిల్లా సమావేశంలో మాట్లాడడానే తిరుపతి జిల్లాకు సంబంధించి చిత్తూరు జిల్లాకు సంబంధించిన నేతలు అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఈ నేపథ్యంలోనే వాగ్వాదం జరిగింది. నేతల మధ్య తోపులాట జరిగింది. అయితే ఒక సందర్భంలో బాలినేని శ్రీనివాసరెడ్డి నిశ్చేష్టుడుగా చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. నేతల మధ్య ఉన్నటువంటి గ్యాప్ ఒక్కసారిగా సమావేశంలోనే బహిర్గతం కావడంతో అసలు ఏం జరుగుతోంది, పార్టీ నేతలు ఎవరు కూడా ఇన్ఛార్జీలుగా వ్యవహరించిన వాళ్ళు ఎవరు కార్యకర్తలకు అందుబాటులో లేకపోవడంతోనే ఈ తిరుగుబాటు వచ్చిందన్నది బాలినేని శ్రీనివాసరెడ్డికి వ్యక్తమైన పరిస్థితి కనిపిస్తోంది. అయితే పసుపులేటి హరిప్రసాద్ ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షుడిగా కొనసాగుతూ ఎవరికి అందుబాటులో లేడు అన్నదే ప్రధానమైనటువంటి విమర్శ. నేతల్లో గత కొద్ది రోజులుగా పార్టీ నేతలు కొన్ని గ్రూపులుగా విడిపోయి జనసేన పార్టీ నేతలు వ్యవహరిస్తున్నటువంటి సమయంలో ఒకవైపు కడప జిల్లాకు సంబంధించి చిత్తూరు జిల్లాకు సంబంధించి వర్గ విభేదాలు చాలా స్పష్టంగా ప్రతి నియోజకవర్గంలోనూ జనసేన నేతల్లో ఉన్నాయి. అయితే ఈ రోజు బహిరంగ ఏదైతే స్థానిక సంస్థలకు సంబంధించినటువంటి పార్టీ సంస్థాగతంగా బలపడడంతో పాటు స్థానిక సంస్థల ఎన్నికలకు కసరత్తులో భాగంగానే పార్టీ నేతల్ని సమాయత్తం చేయాలని చెప్పేసి బాలినేని శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో ఉమ్మడి చిత్తూరు జిల్లాతో పాటు కడప జిల్లా నేతల సమావేశం జరుగుతోంది. అయితే ఈ సమావేశంలో ఒక జిల్లాకు సంబంధించిన నేతలు మరో జిల్లా నేతలపై మాట్లాడడాన్ని తప్పుపడుతూనే పార్టీ కార్యకర్తల మధ్య వాగ్వాదం జరిగింది. అయితే ప్రస్తుతం అయితే సమావేశం జరుగుతోంది. బాలినేని శ్రీనివాసరెడ్డి కూడా కార్యకర్తలను ఉద్దేశించి